నెల్లూరు నగరం మూలాపేట జియోన్ గాస్పెల్ మినిస్ట్రీస్ నందు భక్తి శ్రద్ధలతో గుడ్ ఫ్రైడే వేడుకలు నిర్వహించారు. ఫాదర్ డేవిడ్ వాక్యోపదేశం చేసి క్రీస్తు యొక్క బోధనలు వినిపించారు. ఈ సందర్భంగా డేవిడ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా ఈ శుభ శుక్రవారపు శుభములు ఆశీర్వాదాలు తెలియజేస్తూ ఉంటున్నాం. 2025 సంవత్సరాల క్రితం పాపుల రక్షకుడుగా ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి అరుదించినారు. ఆయన ఈ లోకానికి వచ్చిన కారణము పాపులను రక్షించుట కొరకు. ఈనాడు ప్రపంచ యొక్క వైఖరి, మానవులు, మానవత్వము, వీటినన్నిటిని మనం చూస్తున్నప్పుడు భయంకరమైనటువంటి ఒక పరిస్థితి గుండా వెళ్తూ ఉన్నారు. అన్యాయాలు, అక్రమాలు, భయంకరమైనటువంటి అపరాధాలు, కార్యాలతో మనుషులు నశించిపోతూ ఉన్న ఈ కాలంలో నిజంగా మనుషుని యొక్క మనసుని ఎరిగిన దేవుడు, మనుషుని హృదయంలో ఉన్నటువంటి ప్రతి పాప దోషములన్నిటినీ పరిశుద్ధపరచగలిగినటువంటి దేవుడుగా ఈ లోకానికి అరుదించి ఆయన అమూల్యమైనటువంటి, నిర్దోషమైనటువంటి, నిష్కలంకమైనటువంటి రక్తాన్ని ఆ కలువరి శిలువలో ఆయన చిందించి ఉన్నాడు. ఆయన కార్చిన రక్తమే మన ప్రతి పాపముల నుండి మనలను పరిశుద్ధులనుగా చేస్తుంది. కాబట్టి ప్రతి మనుషుడు పరిశుద్ధులై దేవునికి మంచి బిడలుగా, అనగా దేవుని సహవాసములో జీవిస్తూ, దేవుని యొక్క ప్రతి ఆశీర్వాదాలు అనుభవిస్తూ, శాంతి సమాధానాలతో జీవిస్తూ, మరి ముఖ్యంగా ఈ లోక అనంతరం ప్రతి ఆత్మ కూడా మోక్ష రాజ్యమునకు, అనగా పరలోక రాజ్యమునకు చేరుటకు ఇష్టపడాలని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మా యొక్క పిలుపును, అలాగనే ప్రభు నామములో మా శుభములను తెలియజేస్తూ ఉంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి యేసుక్రీస్తు ఈ దినము మరణించినటువంటి దినముగా సర్వలోకము పరిగణిస్తూ ఉంటుంది. ఆయన చెప్పినట్లుగానే నేను మీ కొరకు ప్రాణం పెట్టి తిరిగి 3వ దినాన లేస్తానని సెలవిచ్చినారు. 3వ దినం అనగా ఆదివారం నాడు ఆయన పునరుద్ధానము దినం. ఆ పునరుద్ధానం అనగా ఈస్టర్ పండుగ దినమున ప్రతి మానవాళి జీవితంలో మరి జయమును, ఆయన మరణమును ఏ రీతిగా జయించి లేచారో ఆ రీతిగా ఆయన యొక్క గొప్ప జయమును కూడా మానవాళికి ఇవ్వాలని దేవుడు కోరుచున్నాడు. ఈనాడు పేదరికం, ఈనాడు అనేకమైనటువంటి సమస్యల గుండా వెళ్తున్నటువంటి జీవితాలు ఒక జయములోకి వెళ్ళాలంటే పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క విశ్వాసము ప్రతి మనిషిని జయములోనికి నడిపిస్తుంది. దేవుని వాక్యము రోమా 8:37 యేసుక్రీస్తు ప్రేమ వలన మనం అన్నిటిలో అత్యధిక విజయము పొందుతున్నామని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు మరణములో ఉన్నటువంటి ప్రతి ఆశీర్వాదం, యేసుక్రీస్తు పునరుద్ధానంలో ఉన్నటువంటి ప్రతి ఆశీర్వాదం సర్వమానవాళికి కలగాలని కోరుకుంటూ నేను ముగిస్తూ ఉంటున్నాను. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను, మన నెల్లూరు పట్టణమును ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.